హలో ఫ్రెండ్స్, ఏంటి రోజు మాట్లాడి ఇబ్బంది పెడుతున్నానా? ఎస్, ఇబ్బంది అనుకోవచ్చు. నా జీవితంలో అది ఒక చాలా పెద్ద విషయం. నేను ఇబ్బంది పడి ముందు మనిషికి ఇబ్బంది పెట్టి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాను ప్రతిసారి. మీరు అనుకోవచ్చు ప్రేమ విషయంలో అని. ప్రేమ విషయమే కాదు, ఫ్యామిలీ, ఫ్రెండ్స్, ఏదైనా ఉండొచ్చు. నేను ఇబ్బంది పెడతాను, వాళ్ళని ఇబ్బంది పెడతాను. నేను ఇబ్బంది పడే విషయాలలో పరిచయాలు చాలా తక్కువ, కానీ ఇబ్బంది పడేది మాత్రం చాలా ఎక్కువ. మాట్లాడేవాడికి అర్థం కాదు, కానీ సైలెంట్గా ఉంటే ఆ గాయం ఇంకా పెద్ద గాయాన్ని ఇస్తుంది. పరిచయమైన వాళ్ళ ప్రతిసారి ఒకసారిలాగా ఉంటుంది, ఒప్పుకుంటాను. కానీ అది ఇంకో మనిషిని ఇబ్బంది పెట్టేలాగా ఎందుకు అని. జీవితంలో చాలామంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. అన్నిటినీ పట్టించుకోలేము కదా. కానీ మనం అనుకున్నది ఇబ్బంది పెడుతుంది అంటే అది అనుకోవడమే మానేయడం మనకు మంచిది.